ఎస్ఎస్డి టోకన్ల జారీ కేంద్రం వద్ద ఏదైతే కేటాయించినటువంటి టోకన్లన్నీ కూడా పూర్తిగా కూడా జారీ చేయడం జరిగింది. అయితే తర్వాత ఒక్కసారిగా భక్తులు అంతా కూడా టోకన్ల కోసం ఒకసారి ఇక్కడ చేరుకోవడంతో ఒక జనసందోహం అంతా కూడా గుమ్మిగూడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు, ఏమి జరగలేదు. లేనిపోని తప్పుడు వార్తల కథనాలన్నీ కూడా సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు చేస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ వచ్చి పూర్తిగా పరిశీలించాము, ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. కేవలం ఎవరైతే భక్తులంతా కూడా టికెట్లు పొందేందుకోసం ఎగబడడం, వారే భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారే ముందుగా వెళ్ళి టోకన్లు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు తప్ప ఎక్కడే కానీ ఇక్కడ తొక్కిసలాటలో లేకపోతే లాఠీ చార్జీలు లాంటివి సంటలు మాత్రం ఏమీ జరగలేదు. వీకెండ్ కావడం, ఇవాళ క్రిస్మస్ కావడంతో, సెలవు కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. 29 నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క టోకన్ల జారీ చేసే ప్రక్రియ ఉండదు కాబట్టి భక్తులు కూడా ఇప్పటికే అధిక శాతం, ఎందుకంటే మనం రానున్నటువంటి 23, 29వ తారీఖు నుంచి కూడా ఉండదు కాబట్టి భక్తులు కూడా అది దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్వామివారి దర్శనం చేసుకోవాలన్న భావంతో కూడా అధిక సంఖ్యలో రావడంతో ఇంత జనసందోహం, భక్తుల సందోహం కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క కథనం మీద మాత్రం పూర్తి స్థాయిలో ఎస్పీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లేనిపోయిన కథనాలను ఎవరు కూడా ప్రచురించొద్దండి, వాస్తవాన్ని తెలియజేయండి. భక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఉన్నట్టుగా తెలియజేస్తేనే భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు సాఫీగా వాళ్ళ యొక్క స్వామి దర్శనానికి వచ్చి చేసుకుని వెళ్ళే విధంగా కూడా ఉంటుంది కాబట్టి సహకరించాలంటూ కూడా జిల్లా ఎస్పీ సుబ్రాయుడు తెలియజేస్తున్నటువంటి